బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. రేవంత్, మీకు గుర్తుందో లేదో 2023 జనవరి ఫిబ్రవరిలో అవునండి, అదానీ గ్రూప్ మీద వచ్చిన హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత ఒక్కసారిగా అదానీ వ్యాపార సామ్రాజ్యం అంతా అసలు బెంబేలెత్తిపోయి కంగు తినింది. అవును. దాని తర్వాత అదానీ కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్ ఏ రేంజ్లో ఫాల్ అయింది ఏంటనేది మనం చాలా దగ్గరగా చూడడం కూడా జరిగింది. అవునండి. అయితే లాస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి నుంచి మళ్ళీ అదానీ స్టాక్స్ అంతా కూడా బాగా బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మంచి హై ప్రైస్కి వచ్చేసినాయి కదా. అవునండి. సో అంటే ఇక్కడ జరిగిన ఈ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటారు, ఏం తెలుసుకోవాలి అంటారు? అంత ఫాల్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇవాళ మళ్ళీ ఒక స్టాండర్డ్గా నిలబడడం జరిగింది కదా. సో మరి ఈ ఎపిసోడ్ నుంచి మనం చాలా దగ్గరగా చూసిన ఈ సినారియో నుంచి నేర్చుకోవాల్సిన వ్యాపార పాఠాలు ఏమున్నాయి? యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. వ్యాపార పాఠాలు, అది వ్యాపార పాఠం అనే కాదండి, యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్ అది. వ్యాపార గుణపాఠాలు. గుణపాఠాలు అనకూడదు సార్. ఇప్పుడు ప్రతి ఒక్క దాన్ని పాజిటివ్ యాంగిల్లో టర్న్ చేసుకోవటం అనేది ఒక ఆర్ట్. ఇప్పుడు సమస్య రాకుండా ఉండటం అనేది ఉండదు. ఇప్పుడు ₹1,00,000 సంపాదించేవాడికి ₹1,00,000 రేంజ్లో సమస్యలు వస్తాయి. కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి లక్షల కోట్ల రేంజ్లో వస్తాయి. సో బేసిక్గా అతను మనకి లైక్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్గా మనకి మీడియాలో ఉన్నారు కాబట్టి, హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా కాబట్టి ఇంత డిస్కషన్కి దారితీసింది. సో బేసిక్గా మనం వాటి నుంచి నేర్చుకోవాల్సింది మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఇప్పుడు ఆ రోజు వచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని ఇంకా అయిపోయింది అదానీ పని. అదానీ ఒక పెద్ద స్కామ్, గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, XYZ కావాల్సిన అన్ని స్ప్రెడ్ చేశారు. సో బేసిక్గా దీనికల్లా కావాల్సింది ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. ఆయన మీదకి ఒక రాయి ఇసిరారు, హిడెన్బర్గ్ రిపోర్ట్ అని చెప్పి. ఇప్పుడు బేసిక్గా ఒక రాయి ఇసిరినప్పుడు మనం దాన్ని పట్టుకొని ఒక క్యాజువల్ని బిల్డ్ చేస్తామా, లేదా దెబ్బ తగిలిన తర్వాత నాకు దెబ్బ తగిలిందని ఏడుస్తామా అనేది రెండు రకాల మనుషులు ఉంటారు. సో బేసిక్ ఈయన మీద ఆ రాయి విసిరినప్పుడు ఆ రాయిని తీసుకొని ఆ రాయితోట నా క్యాజువల్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ మనకి హిడెన్బర్గ్ రిపోర్ట్ కంటే ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అదానీ మీద ఒక రకంగా ట్రస్ట్ ఇంకా బిల్డ్ అయింది. సో దానికి గల కారణాలు ఏంటి? ఆయన దగ్గరికి మేజర్గా వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఆయన ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్ గురించి, రెండు ఆయన మీద వాళ్ళ కంపెనీస్లోకి వస్తున్నటువంటి ఫండ్స్, సో కాల్డ్ బినామీ కంపెనీల నుంచి డబ్బులు వస్తున్నాయి, XYZ ఆపరేట్ చేసి షేర్ వాల్యూని పెంచుతున్నారు, సో బేసిక్ ఈ ఆరోపణలతో ఆయన ఎదుర్కోవడం మొదలుపెట్టారు. సో ఈ ఆరోపణలను అతను సీరియస్గా తీసుకొని అందులో ఉన్నటువంటి లోటులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దే ప్రయత్నం చేశారు అదానీ గారు. సార్ ఒక్కసారి ఏదైనా కంపెనీ వాటి యొక్క షేర్స్ని ప్లెడ్జ్ రూపంలో పెట్టి బ్యాంకుల దగ్గర నుంచి కనుక లోన్ తీసుకున్నట్లయితే ఆ షేర్ వాల్యూ కనుక పడ్డట్టయితే ఆ బ్యాంక్ ఇమీడియట్గా ఇంక ఎక్స్ట్రా షేర్స్ని ప్లెడ్జ్ చేయమని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ₹1,00,00,000 లోన్ కావాలి అని అంటే వాళ్ళు 2 కోట్లకి ఈక్వలెంట్గా షేర్స్ ఇస్తే వాళ్ళకి ₹1,00,00,000 లోన్ వస్తుంది. బై ఇట్లాంటి ఏదైనా బ్యాడ్ న్యూస్ రావడం వల్ల వాళ్ళు కనుక ప్లెడ్జింగ్ వాళ్ళ షేర్ ప్రైస్ పడిపోయింది అని అంటే బ్యాంక్స్ ఇమీడియట్గా ఎడిషన్ ఆఫ్ ప్లెడ్జెస్ కోసం అడుగుతుంది. సో బేసిక్గా ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఆ సైజులో ఉన్న లీడర్స్ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో బేసిక్గా ఇందులో ప్రాబ్లం ఏంటి అని అంటే ఎక్స్ట్రా ప్లెడ్జెస్ ఇవ్వటం కాదు, అదొక సైకిల్ కింద కొట్టుకుపోతూ ఉంటారు. ఒక్కసారి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఓనర్ దగ్గర నుంచి తగ్గుతూ ప్లెడ్జెస్లోకి వెళ్ళింది అని అంటే స్టాక్ మార్కెట్లో మళ్ళీ అది ఇంకొక హిట్ అవుతుంది, ఆ షేర్ ప్రైస్ మీద అది ఇంకా కిందకు పడిపోతుంది. సో ఈయన ఏం చేశారు, మనకు ఆ సమస్య వచ్చినప్పుడు ఆ ప్లెడ్జ్ చేయకుండా ఇమీడియట్గా దాని బ్యాంక్స్కి ఉన్నటువంటి ఆ ఈక్వలెంట్ అమౌంట్కి ఏదైతే కావాలో అంత ఈక్వలెంట్ అమౌంట్కి లోన్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఈ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ కాలేదు. సో దీనివల్ల ఏం బిల్డ్ అయింది, ఈయన అవసరమైతే అప్పులు తీర్చేస్తారు, ఆయన షేర్స్ని అడ్డు పెట్టుకొని తీసుకున్నటువంటి లోన్స్ని ఎగవేసి పారిపోయేటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరికీ ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఆయన లోన్ రీపేమెంట్ అనౌన్స్ చేశారో ఇమీడియట్గా అప్పటి నుంచి ఆ మార్కెట్ షేర్ ప్రైస్ అనేది స్టేబిలైజ్ అవడం మొదలుపెట్టింది. అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, హీ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ రీపేయింగ్ ద లోన్స్, ప్లెడ్జ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అదొక మాస్టర్ స్ట్రోక్ ఆ రోజుతోటి. అండ్ నెక్స్ట్ అదే టైంలో అదానికి సంబంధించిన FPO వచ్చింది. యాక్చువల్గా FPO కనుక యాజ్ ఇట్ ఈస్ కాదు, అప్రూవల్స్ అయిపోయింది, సబ్స్క్రిప్షన్ కూడా జరిగిపోయింది, అది కనుక లిస్ట్ అయ్యి ఉంటే కొంత నెగిటివ్ టచ్ ఉండేదేమో, కానీ ఆయన ఇమీడియట్గా FPOని క్యాన్సిల్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో
అంటే బేసిక్గా ఎఫ్పిఓకి ఉన్నటువంటి ప్రైస్తో కంపేర్ చేస్తే అప్పుడు అదాని గ్రూప్స్కి సంబంధించిన ప్రైసెస్ చాలా తక్కువలో ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ అందరూ ఓపెనింగ్ డేనే బాగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో నేను నా ఇన్వెస్టర్స్ నష్టపోకూడదు అనే ఒక మాటతోటి బయటకు వచ్చి నేను ఎఫ్పిఓని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి ఎఫ్పిఓని క్యాన్సిల్ చేసి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకాన్ని ఇంకా డబల్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అందరూ ఆ రోజు చాలా భయపడ్డారు. యాక్చువల్గా చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి సోషల్ మీడియాలో. ఎవరెవరైతే ఎఫ్పిఓ తీసుకున్నారో ఇమీడియట్గా ఓపెనింగ్ డేనే వాళ్ళ యొక్క వాల్యూ 30% 40% పడిపోయి ఉంటుంది, వాళ్ళందరూ నష్టాల్లో ఉండాల్సిందే అని ఒక దాంట్లో బాగా ఉండిపోయారు. ఆయన క్యాన్సిల్ చేసిన రోజు ఆయన ఆ ప్రెస్ మీట్ ఏ రోజైతే మాట్లాడారో ఆ రోజు చూడగానే అనిపించింది ఒక హ్యూమన్ టచ్ ఇచ్చారు. సో బేసిక్గా నిన్ను నమ్మి ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళ యొక్క నమ్మకాన్ని ధైర్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ కంపెనీ లీడర్ మీద ఎప్పుడూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే రిలయన్స్ ఎలా ఎదిగింది? రిలయన్స్కు ఉన్నటువంటి బలమంతా కూడా వాటి యొక్క షేర్ హోల్డర్సే. వాళ్ళు రెగ్యులర్గా అసలు రిలయన్స్ ఏజిఎం అనగానే చాలా ఫేమస్. ఎందుకు? ఏజిఎం మీటింగ్ అంటేనే అసలు యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తుంది, చాలా ఫేమస్. ఇంతకు ముందు ఇప్పుడంటే ఏదో స్క్రీన్లు టీవీలు వచ్చాయి, కానీ ఇంతకు ముందు ఏజిఎం మీటింగ్ అంటే పబ్లిక్ వచ్చి కూర్చునేవాళ్ళు. రిలయన్స్ ఏజిఎం మీటింగ్ అంటే షేర్ హోల్డర్స్ని కూడా మాలో భాగమే అనే ఒక ఒపీనియన్ని, మాకేమీ కాకుండా ఆ లీడర్ కాపాడతారు అని ఒక ధైర్యాన్ని ఆ రోజు రిలయన్స్ కంపెనీలో చూసాము. ఈ అదానిలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన గారిలో మన ఆ బిహేవియర్ని చూసాము. సో బేసిక్గా ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఆయన క్యాష్ ఫ్లో కూడా కావాలి. సో చాలామంది అనుకుంటూ ఉంటారు అవసరం లేనప్పుడు మనం ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా అవసరం ఉంటేనే రిలేషన్ మెయింటైన్ చేద్దాం, లేకపోతే వాళ్ళతో పని లేదు అని. కానీ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఒక రిలేషన్ని మనం ప్రాపర్గా ఒక గుడ్ టర్మ్స్ కనుక మెయింటైన్ చేస్తే సమస్య వచ్చినప్పుడు అది ఎట్లా ఆదుకుంటుంది అంటానికి ఇది ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్. ఆయన అప్పులు కట్టాలి రెగ్యులర్గా. ఈ అప్పులు కట్టడం కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? ఆయనకి దుబాయ్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్, ఆయన కంపెనీ ఫర్మ్స్ కాదు, ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్ ఫర్మ్స్, ఐ మీన్ ఆయన రిలేషన్ ఫర్మ్స్, అంటే ఐ కెన్ సే లైక్ రిలేషన్షిప్ అంటే ఫ్యామిలీ రిలేషన్ కాదండి, ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఎక్స్టెండెడ్ రిలేషన్స్ అంటారు కదా, ఫ్రెండ్షిప్ ఇప్పుడు నేను చెప్పిన టర్మినాలజీలో. సో ఆ ఫర్మ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ అన్నీ కూడా డబ్బులు పంపించడం మొదలుపెట్టాయి. ఇమీడియట్గా ఆ డబ్బులు రావడం చూసిన తర్వాత ఓకే అదాని ఇక్కడతో స్టెబిలైజ్ అయిపోయింది, ఎటువంటి సమస్య లేదు అన్న ఒక మెసేజ్ని స్ట్రాంగ్గా పబ్లిక్లో పాస్ చేశారు. అండ్ సుప్రీంకోర్టు డెసిషన్ హవెవర్ వచ్చింది. ఏవైతే హిడెన్బర్గ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చాయో అందులో ఏవి కూడా ప్రూవ్ కాలేదు అని చెప్పేసి దాంతో ఇమీడియట్గా ఇక్కడి నుంచి ఇలా వచ్చిన తర్వాత అదే స్పీడ్తో విత్ ఇన్ 1 year ఆల్మోస్ట్ లెవెల్స్కి రీచ్ అయిపోయింది. ఆల్మోస్ట్ $120 billion నుంచి దాదాపుగా $70-80 పడిపోయి మళ్ళీ $60 అనుకుంటా, ఆల్మోస్ట్ $60 billion పడిపోయి అక్కడి నుంచి అగైన్ ఆయన నెట్వర్క్ మళ్ళీ $100 billion రీచ్ అయిపోయింది. సో బేసిక్గా ఆయన దగ్గర ఉంది అల్లా ఏంటి అని అంటే ఆయన మీదకి ఏవైతే వేసిరారో ఆ రిపోర్ట్ వచ్చింది రైట్, ఆ రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి ప్రతి దాన్ని చదివి అందులో ఉన్న ప్రతి ప్రాబ్లం అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. ప్లెడ్జ్ షేర్సే కదా నీ ప్రాబ్లం, నేను షేర్స్ని ఎక్స్టెండ్ చేయను, లోన్ కట్టేస్తాను, ఈ ప్రాబ్లం అడ్రస్ చేశారు. ఇప్పుడు నాకు సంబంధించిన కంపెనీస్ నుంచి డబ్బులు వస్తున్నాయి అనేది కానీ ప్రాబ్లం లేదు, నిజంగానే మార్కెట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ నుంచి డబ్బులు వచ్చాయి. సో బేసిక్గా నా ఫర్మ్ నుంచి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు మార్కెట్లో అంత క్రెడిబిలిటీ ఉంది, నాకు అంత ఎక్స్టెండెడ్ రిలేషన్స్ ఉన్నాయి. అండ్ 3 ఆరోపణలన్నీ కూడా వచ్చిన తర్వాత అవి నిజమా అబద్ధం అనేది కేసు ఫైల్ అయిన తర్వాత నిరూపించుకోవాలి. దానికి సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆ సంబంధించిన ఆర్డర్స్ని క్లియర్గా తెచ్చేసుకున్నారు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, వీఆర్ వెరీ క్లీన్ చిట్ ఉంది అని చెప్పేసి. ఇది ఒకటే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి బిజినెస్ సెక్టార్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు కింగ్ ఆఫ్ సీ ఎవరు అని అంటే అదాని గారు. మెజారిటీ ఆఫ్ ద పోర్ట్స్ వర్ కంట్రోల్డ్ బై అదాని. అండ్ ఆ మెజారిటీ ఆఫ్ ద ఇప్పుడు అప్కమింగ్ ఎయిర్పోర్ట్స్ అని కూడా ఎవరు కంట్రోల్ చేయగలుగుతున్నారు? అదాని. అండ్ ఈ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, లాజిస్టిక్స్ బేస్డ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గోయింగ్ ఫర్దర్ అప్కమింగ్ ఇయర్స్ లో డబల్ అయిపోతూనే ఉంటాయి. అండ్ కమింగ్ టు పర్టికులర్ గా ఎయిర్పోర్ట్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఇంటూ 6x అయిపోవచ్చు అనే ఎస్టిమేషన్ కూడా ఉంది. మన ఇయర్ కూడా చూస్తున్నాం డొమెస్టిక్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది అని. సో బేసిక్ గా ఆయన ఎందులో అయితే ఎక్కువ మార్జిన్ వస్తుందో ఆ బిజినెస్ మాత్రమే ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు సోలార్ ఇండస్ట్రీ ఉంది, ఎనర్జీ, అదాని ఎనర్జీస్, గ్రీన్ ఎనర్జీస్, హీఈస్ ఆల్సో కింగ్ ఇన్ ద గ్రీన్ ఎనర్జీస్, హీఈస్ ద లీడింగ్. అందులో హై ప్రాఫిటబిలిటీ ఉంటుంది, లాజిస్టిక్స్ లో హై ప్రాబబిలిటీ ఉంటుంది, కన్స్ట్రక్షన్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై ప్రాఫిటబిలిటీ ఉంటుంది. సో బేసిక్ గా మీరు గమనిస్తే అదాని FMCGలోకి అడుగు పెట్టలే. FMCGలో ఉండేటువంటి రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి, వెరీ లో పర్సంటేజ్. ఈయన ఏ అయితే బిజినెస్లో ఉన్నారో వాటన్నిటికీ కూడా 20 to 45% మార్జిన్ ఉన్నటువంటి బిజినెస్, ప్రాఫిటబిలిటీ మార్జిన్ ఉన్నటువంటి బిజినెస్. నేను కూడా ఈ మధ్య చాలాసార్లు ఆలోచించాను,
ఈ రిటైల్ సెగ్మెంట్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో బిర్లాలు ఉన్నారు, టాటాలు Yes. ఉన్నారు, రిలయన్స్ ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద ఉన్నారు. ఎస్ బట్ అదానీ మాత్రం రిటైల్ మార్కెట్ లోకి రాలేదు అసలు. రావట్లేదు. సో బేసిక్ ఆయన ఫోకస్ అంతా, ఆయన క్యాపిటల్ ఎలొకేషన్ అంతా కూడా హై మార్జిన్ ఉండే వ్యాపారాల్లోనే పెట్టే దాంట్లోనే పెట్రోలియం, ఉన్నారు. గ్యాస్, ఎయిర్పోర్ట్స్, ఎస్ అదానీ గ్యాస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పైప్ లైన్ సప్లయర్. Yes, ఇప్పుడు yes. బేసిక్ ఆయన ఏవైతే సెక్టార్స్ లో ఉన్నారో అన్నిట్లో కూడా నెంబర్ 1 గానే ఎదుగుతున్నారు. సో బేసిక్ గా ఆ బిజినెస్ అన్ని కూడా ఎక్కువ ప్రాఫిట్స్ జనరేట్ చేసేవి. ఈ రీటైల్ సెగ్మెంట్స్ లా కాదు, ఈ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్స్ లాగా చిన్న చిన్న ప్రాఫిట్స్ జనరేట్ చేసేవి కాదు. సో బేసిక్ గా గోయింగ్ ఫ్యూచర్ వాటికి హై ప్రాబబిలిటీ ఉంది. అండ్ హీఈస్ ద లీడర్ ఆఫ్ ద బిజినెస్. అండ్ మోర్ ఎవర్ హీఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ రిలేషన్స్. అండ్ మోర్ ఎవర్ ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ప్రతి ఒక్క ఆరోపణ తప్పు అని నిరూపించే విధంగా కోర్ట్ ఆర్డరే కాకుండా ఆయన యాక్షన్స్ లో కూడా లోన్స్ తీర్చడము ఇట్లాంటి వాటితో ప్రూవ్ చేయగలిగారు. సో బేసిక్గా ఎడిషనల్ ప్లెడ్జెస్ పెట్టము, మా ప్లెడ్జెస్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిస్క్లో ఉండవు, మేము ఎగ్గొట్టి పారిపోయే వాళ్ళం కాదు అని ఒక మంచి మెసేజ్ని పాస్ చేయగలిగారు. సో దీనివల్ల యాక్చువల్గా ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అదానీ మీద ఇంకా స్ట్రాంగ్ ఫౌండేషన్ పడ్డదనే చెప్పాలి. సహజంగా మనం చెప్తూ ఉంటాం, ఒక మనిషి కింద పడ్డాడు అని అంటే అక్కడి నుంచి ఆ బౌన్స్ బ్యాక్ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకు? మనకు అక్కడ పడ్డప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాం. మనలో ఎక్కడెక్కడ ఏవేవైతే లోపాలు ఉంటాయి, మన మీద ఏవేవైతే ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉంటాయి, అవన్నీ మనకు తెలిసిపోయి ఉంటాయి. వాటి ప్రతి ఒక్క దాన్ని కరెక్ట్ చేసుకుంటూ స్ట్రాంగ్ ఫౌండేషన్ కింద వేసేసి పైకి వెళ్ళిపోతాం. అదానీ గారి విషయంలో కూడా జరిగింది అదే. విత్ ఇన్ నో టైమ్ హీ బౌన్స్డ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. అదానీ మీద వచ్చిన ఆరోపణల్ని మరి ఆయన ఏ విధంగా ఆరోపణల్ని నిరూపించుకొని, అంటే తనకేం సంబంధం లేదని మరి ఆరోపణలను నిరూపించుకుని ఏ విధంగా బయటకు వచ్చి మళ్ళీ ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యి ఇవాళ మళ్ళీ ఏ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.